సత్యనారాయణపురంలోని శివాజీ కేవ్ సెంటర్ వద్ద నిర్వహించిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. అలాగే పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగు ప్రజల్లో ధైర్యం నింపుతూ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన నాయకుడు ప్రకాశం పంతులు గారేనని తెలిపారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రులను వేరు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు ఆయన చేసిన ఉద్యమం విశేషమన్నారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో, మద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి, అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారికి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు జాతి కోసం, ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా ఆయన ఆశయ సాధనలో పనిచేస్తాం. ఇవాళ 33వ డివిజన్లో మరి నాలం కోటేశ్వరరావు, అలాగే కృష్ణప్రసాద్, చిలువేరు శ్రీను, నాగయ్య, అలాగే తుమ్మలపంటి శ్రీనివాసరావు, పడేటి ధర్మారావు, అరుణు, అందరి ఆధ్వర్యంలో, సుధాకర్ అందరి ఆధ్వర్యంలో, యావరాజు మహేష్ అందరి ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం గారికి ఘన నివాళులు అర్పించడం మా బాధ్యత. అది ఆ మహానుభావుడి వర్ధంతికి, ఆ మహానుభావుడి జన్మదినోత్సవానికి ఖచ్చితంగా భావితరాలకి ఆ మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి గుర్తించే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఆయన ఆశయ సాధనలో నిరంతరం కూడా మమేకమవుతామని తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అర్పిస్తాం.